హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజెస్ ప్యాకెట్. ఈరోజు నేను ఒక టెంపుల్కి వెళ్ళాను అనమాట. మంగళవారం అని చెప్పని ఆంజనేయ స్వామి టెంపుల్కి. సో మీరు చూసేదంతా మా ఇంటి దగ్గర నుంచి వయా ద్వారపూడి. ఈ టెంపుల్ కూడా ఫేమస్ యాక్చువల్లీ. మేము అక్కడ ఆగలేదు, అంటే రెగ్యులర్ వెళ్ళే టెంపుల్సే కదా అని. సో మేము ఇప్పుడు వెళ్ళే టెంపుల్ వచ్చేసి చాలా హిస్టరీ ఉన్న టెంపుల్. నియర్లీ 211 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి తాపేశ్వరం, ద్వారపూడి, వయా అనపర్తి, బిక్వోలు, బలభద్రపురం అటు సింగంపిల్లి వెళ్ళే రూట్ నుంచి కట్ అవ్వాలన్నమాట, వాల్తిమ్మాపురం అనేది. సో నా ఫ్రెండ్ వెళ్తున్నాయి కదా ఆదిత్య బస్సెస్, అవి సూరంపాలెం వెళ్ళే రోడ్డే అనమాట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి నాకు వెళ్ళే వరకు యాక్చువల్గా తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం. తర్వాత నేను అక్కడికి రీచ్ అయ్యాక తెలిసింది, ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి 211 ఇయర్స్ హిస్టరీ ఉంది. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన ఇయర్ వచ్చేసి 1813 అని ఉంది స్థాపితం. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి స్వయంభూ వెలిసారంట. చాలా అంటే చాలా ఫేమస్ అని విన్నా. ఎప్పుడైనా మనకు నియర్ బై ఎప్పుడైనా వెళ్దాము, లైక్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆర్ స్వయంభూ దేవాలయాలు మనకి చాలా రేర్గా ఉంటాయి కదా. సో విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ప్లెజెంట్గా క్లైమేట్ అయితే బాగుంది. అంటే ఎక్కడికో టెంపుల్ అది ఓవర్ డెవలప్మెంట్ చేసేసారు అలా అని చెప్పట్లేదు, బట్ 200 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ రియల్లీ గ్రేట్ టు విజిట్ కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం చేసుకోవడం. నాకు మెయిన్లీ ఆంజనేయ స్వామి విగ్రహం చూసేటప్పటికి ఏదో ఒక తెలియని వైబ్లా అనిపించింది లోపలికి వెళ్ళగానే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా జస్ట్ ఆన్ ద వే రూట్ నేను కవర్ చేశాను. సో ఇదంతా కూడా సింగంపల్లి నుంచి వెళ్ళే రూట్ అనమాట. ఆ ఊరి పేరు వచ్చేసి వాలుతిమ్మాపురం అన్న చెప్పా కదా. సో ఇది యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసి సమర్లకోట నుంచి ఉంటాయి కానీ బికోల్ సైడ్ నుంచి అయితే ఉండవంట. అది కూడా మంగళవారం రోజు అయితే మాత్రం కొంచెం ఎక్కువ వెహికల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మేమైతే డైరెక్ట్గా వెళ్ళాము. సో ఇదిగో ఇక్కడ ఇలా స్కూల్ అది ఉంది, ఆ పక్కన ఉందన్నమాట. టెంపుల్ వైబ్ అయితే సింపులే ఉంది, కానీ నాకు అక్కడ చూసాక షాక్ అయ్యా అనమాట నేను కూడా. 200 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపులా అని చెప్పని, అది కూడా స్వయంభూ వెలిసిన దేవాలయం అంటే ఆబ్వియస్లీ ఇట్స్ రియల్లీ గ్రేట్. ఫ్రంట్ వ్యూ ఇది. ఎంట్రన్స్లోనే ఒక ఆంజనేయ స్వామి అండ్ కొంచెం ఇంకొక లెఫ్ట్లో కూడా చిన్న ఆంజనేయ స్వామి ఉంది. అక్కడ చూసారు కదా, స్థాపితం వచ్చేసి 1813. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. అటు ఇటు ఫుల్ గార్డెన్ ఉంది. చెప్తున్నా కదా టెంపుల్ అయితే చాలా సింపుల్ ఉంది, కానీ అదేంటో కానీ నాకు కొంచెం ఆ విగ్రహం చూసినప్పుడు మాత్రం ఏదో ఒక తెలియని వైబ్లా అనిపించింది. సో పైన చుట్టూ గోపురం దగ్గర కూడా రాముల వారు, పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాంటి విజువల్స్ కూడా ఉన్నాయి. బట్ లోపల విగ్రహం మాత్రం ఇట్స్ రియల్లీ స్పెషల్. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఓపెన్ ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 11-11:30 వరకునే ఉంటుంది. సో ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ లోపే వెళ్ళేరండి. ఎందుకంటే అక్కడ పంతులు గారు ఉండే ఆయన యాక్చువల్గా పెద్దాపురం వెళ్ళిపోతారంట. సో అందుకని ఇంకో ఇక్కడ హనుమాన్ జయంతి రోజు, ఇప్పుడు June 1ని హనుమాన్ జయంతి అని చెప్పని అక్కడ పోస్టర్ కూడా పెట్టారు. అందులో కూడా స్థాపితం చూసాను అనమాట నేను ఫస్ట్ అయితే ఇక్కడ 1813 అని. అప్పుడు ఆంజనేయ స్వామి వాహనం వచ్చేసి ఒంటె కదా, నేనైతే ఇక్కడ చూశాను. చాలా అంటే చాలా బాగుంది. వెరీ వెరీ సింపుల్, కూల్ వైబ్. అసలు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే June 1ని హనుమాన్ జయంతి రోజు చాలా బాగా జరుగుతుంది అని చెప్పని అన్నారు. వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా పూజలు చేయించుకునే వాళ్ళు, ఊర్లో లోకల్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అలా రెగ్యులర్ వచ్చే భక్తులు అయితే ఉన్నారు. మేమైతే స్పెషల్గా వెళ్ళామన్నమాట. మార్నింగ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి 9:30 ఆ టైంకి అనమాట. చూసారు కదా, విగ్రహం చూడగానే ఏదో ఒక తెలియని వైబ్ అయితే ఉంది. అంటే వ్లాగ్లా వేద్దాం, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా తెలియని వాళ్ళకి కూడా అని చెప్పని చిన్న క్లిప్లా తీసా అంతే నేను. నాకైతే చాలా 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 నాకైతే
ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు ట్రావెల్ చేసి వెళ్ళాము, అది ఆ ఫీలింగే పోయిందనమాట. ఎందుకంటే నేను ఆ వైపు చూడగానే చాలా 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 అంటే చాలా డేస్ నుంచి వెళ్దామని అనుకుంటున్నాం కానీ అంటారు కదా, స్వామి అనుగ్రహం లేకుండా వెళ్ళడం అనేది జరగదు అని. సో ఫైనల్లీ ఆ డే కుదిరింది అండ్ మేము దర్శనం చేసుకుని వచ్చాము. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సో అండ్ సో టైమింగ్స్ చెప్పా కదా, సో ఆ టైమింగ్స్లోపు వెళ్ళండి, విజిట్ చేయండి, యూ విల్ ఫీల్ బెటర్. పీస్ఫుల్ ప్లేస్ కోసం, పీస్ఫుల్ టెంపుల్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే తప్పకుండా లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.